క్రిస్టియానిటీకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని మీకు తెలుసా? ఈ ప్రపంచంలో చాలామంది క్రిస్టియానిటీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌ను నెగెటివ్‌గా చూస్తారు. కానీ సత్యం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. అండ్ వరల్డ్‌లో చాలా ఎక్కువ మంది చేసే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. వరల్డ్‌లో టాప్ డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాను చూస్తే అక్కడ చాలామంది క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు. అండ్ చాలామంది చేసే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అయితే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. సత్యాన్ని తెలుసుకోకుండా వీటిని నెగటివ్‌గా భావిస్తూ ఉన్నాయి. అందుకే అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వల్లనే మన అమెరికా ఇంత డెవలప్ అయిందని స్వయంగా ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటనే చెప్పారు. కానీ మనలో చాలామంది చదువుకున్న వారు కూడా ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జాయినింగ్ సిస్టమ్ అని, చైన్ సిస్టమ్ అని పొరబడుతున్నారు. అందుకే లైఫ్‌లో సక్సెస్ కాకుండా పోరాడుతూనే ఉన్నారు. కొంచెం రీసెర్చ్ చేస్తే నిజాలు తెలుస్తాయి. కానీ ఎందుకు సత్యాన్ని తెలుసుకోకుండా అలా కష్టాల్లోనే ఉండిపోతారో అని ఆలోచిస్తే వారి గురించి బాధేస్తుంది. ఫస్ట్ సిమిలారిటీ గ్లోబల్ ప్రెజెన్స్. క్రిస్టియానిటీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రెండు వరల్డ్‌లో టాప్ ఉన్నాయి. వరల్డ్‌లో హైయెస్ట్ పాపులేషన్ క్రిస్టియన్స్ అండ్ వరల్డ్‌లో చాలామంది చేస్తున్న బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సెకండ్ పాయింట్ నెగటివ్ పర్సెప్షన్. ఈ రెండు టాప్‌లో ఉన్నా కూడా వీటి గురించి మన చుట్టూ చాలా మందిలో నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. అందుకే క్రిస్టియన్స్ ముఖ్యంగా దేవుని తెలుసుకున్నవారు చాలా అవమానాలు ఎదుర్కొంటారు. ఎందుకు మతం మార్చుకున్నావు? నిన్ను కూడా మార్చేశారా? లాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లోను నువ్వెందుకు అటువంటి చైన్ సిస్టమ్‌లో జాయిన్ అయ్యావు? నిన్ను కూడా మార్చేశారా? అనే మాటలు కూడా మనం వింటుంటాం. థర్డ్ సిమిలారిటీ ఎండ్యూరెన్స్ అండ్ రివార్డ్. ఎంతమంది ఏమన్నా సరే యేసు ప్రభువును వదలకుండా చివరి వరకు దేవునితోనే ఉండేవారికి పరలోక రాజ్యంలో నిత్యానందం ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా అంతే. ఎంతమంది ఏమన్నా సరే బిజినెస్లో కష్టపడి పనిచేసిన వారు తక్కువ కాలంలోనే మంచి ప్యాసివ్ ఇన్కమ్ లీగల్గా సంపాదించి రిచ్ అయ్యి టైమ్ అండ్ మనీ ఫ్రీడమ్తో జీవితంలో సక్సెస్ అవుతారు. ఫోర్త్ పాయింట్ ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్. క్రిస్టియానిటీలో దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని శక్తితో పాపాలకు దూరంగా ఉండి మన ఆత్మను కాపాడుకుంటాం. ఈ బిజినెస్లో కూడా చాలా కంపెనీల్లో రోజువారీ అవసరమైన సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి యూజ్ చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ స్ప్రెడ్డింగ్ మెసేజ్. క్రిస్టియానిటీలో స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలని, రక్షించబడాలని అందరికీ దేవుని గురించి చెప్తారు. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్లోనూ ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ అవ్వాలని అందరికీ ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేస్తుంటారు. సిక్స్త్ పాయింట్ డెడికేషన్. క్రిస్టియానిటీలో పాస్టర్స్ అన్ని వదిలేసి ఎంత కష్టం వచ్చినా దేవుని సేవ చేస్తారు కాబట్టి దేవుని పని కోసం చర్చ్ మెంబర్స్ ఆఫరింగ్స్ చేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొత్త ఇన్వెస్ట్ చేసి ప్రోడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. కానీ దాంతో కంపేర్ చేస్తే ఈ బిజినెస్లో చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ ప్రోడక్ట్స్ కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతే. నెక్స్ట్ గైడెన్స్ అండ్ సపోర్ట్. మనకు ఏ సమస్య వచ్చినా చర్చ్ పాస్టర్ మన కోసం ప్రేయర్ చేస్తారు. దేవుడు తన కృపను మనపై చూపిస్తాడు. అదేవిధంగా బిజినెస్లో మనకు ఏ సమస్య వచ్చినా మన అప్లైనర్స్ అంటే మనకు బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం చేసిన వ్యక్తి మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కోసం మనకు గైడ్ చేయడం, ట్రైన్ చేయడం చేస్తుంటారు. నెక్స్ట్ కాషన్ అగెన్స్ట్ ఫ్రాడ్. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. అందుకే కొంతమంది దేవుని పేరుతో తప్పులు చేసే ఫేక్ పాస్టర్స్ కూడా ఉన్నారు. కానీ జాగ్రత్తగా ఉండి నిజమైన చర్చిలో ఉంటే దేవుని కాపుదల మనకు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా కొన్ని ఫేక్ కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండి రీసెర్చ్ చేసి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే లైఫ్లో ఎక్కువ లీగల్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించి మన దేశ అభివృద్ధికి కూడా సహాయపడవచ్చు. నెక్స్ట్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్. క్రిస్టియానిటీలో చాలా మంది వారి జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవుడు వారి జీవితంలో ఎలా వచ్చాడో, ఎలా మార్చి రక్షించాడో మీటింగ్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చెప్తుంటారు. అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా మీటింగ్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఈ బిజినెస్లో ఇప్పటికే విజయం సాధించిన వారు తమ జర్నీని పంచుకుంటారు. లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలో మోటివేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ లెర్నింగ్. దేవుని తెలుసుకున్నాక ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళి బైబిల్ చదివి దేవుని గురించి అండ్ జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కూడా అంతే. బిజినెస్లో సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్ రీచ్ అయ్యే వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ టీమ్ వర్క్ అండ్ కంట్రిబ్యూషన్. చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి ఆరాధిస్తే దేవునికి మహిమ ఎలాగైతే వెళ్తుందో అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టీం మొత్తం కలిసి ఒకరికొకరు సహాయం చేస్తూ జీవితంలో విజయం సాధించి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఇండియన్ ఎకానమీ పెంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్లి వండర్స్ క్రియేట్ చేస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మన కష్టాల నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి మనం, మన ఫ్యామిలీ, మన దేశం అభివృద్ధి చెందడానికి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ప్రైజ్ ద లార్డ్. జై హింద్.